హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను క్యారెట్ హల్వా తయారు చేస్తున్నానండి. కోవా, పంచదార ఈ 2 లేకుండా చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా రుచికరమైన క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందు ఒక గిన్నెలో 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇక్కడ క్యారెట్స్ వచ్చేసి నేను ఢిల్లీ క్యారెట్స్ తీసుకున్నానండి. ఈ క్యారెట్లు అయితే హల్వాకి చాలా బాగుంటుంది. వీటిని మనం పాలల్లో ఉడకపెట్టినప్పుడు చక్కగా దాన్ని పీల్చుకొని జ్యూసీగా హల్వా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇది దొరకకపోతే మామూలు క్యారెట్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ క్యారెట్ 1 కేజీ తీసుకున్నానండి. ముందు వీటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసాను. వీటిని తురిమి పెట్టుకోవాలి. అందుకోసం ఈ తురిమే సైడ్ చూడండి కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్నాయి కదా, అటువైపు వీటిని తురుముకుంటున్నాను. తురిమేటప్పుడు కూడా మనం క్యారెట్కి చివర్లో ముచ్చుక పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని ముందే కట్ చేయకుండా ఇలా ఉంచుకున్నట్లయితే తురిమేటప్పుడు వేలు కట్ అవ్వకుండా ఉంటుంది. చివర్లో దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇలా మొత్తం 1 కేజీ క్యారెట్ అంతా కూడా ఇలా తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఇక్కడ మనకి పాలు కూడా తెరులుతూ ఉన్నాయండి. పక్కన స్టవ్ మీద సిమ్లో పెట్టి అలా ఉంచేసేసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ క్యారెట్ ముక్కలు కూడా మనకి మగ్గేలోపు పాలు కూడా కాస్త చిక్కపడుతుంది. దానివల్ల హల్వా ప్రిపేర్ చేసుకునే టైం కూడా తగ్గుతుందండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి. ఇక్కడ నేను జీడిపప్పులు, కిస్మిస్ తీసుకున్నాను. కావాలనుకుంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. జీడిపప్పులు వేసుకొని అవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి కిస్మిస్ త్వరగా వేగిపోతే అందుకని అవి కొంచెం వేగాక యాడ్ చేసుకున్నట్లయితే 2 కలిపి ఒకేసారి చక్కగా వేగుతాయండి. ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకు మాత్రమే తీసుకున్నాను ఒక బౌల్లోకి. నెయ్యి అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు ఈ నేతిలో మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాం. నెయ్యి మీకు తక్కువగా అనిపించినట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు క్యారెట్ అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం కానీ హై రెండింటికి మధ్యలో అలా అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ క్యారెట్ తురుము కాస్త మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో నేను బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 120 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే పంచదార అయినా కూడా తీసుకోవచ్చు. నేను పంచదార వాడకుండా కొంచెం హెల్తీగా బెల్లంతో తయారు చేస్తున్నాను. బెల్లం పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్నానండి. 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఆ బెల్లం పాకంలో క్యారెట్ అంతా కూడా చక్కగా ఉడకాలి. ఇలా అంతా కూడా బాగా ఉడికి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ బెల్లం వాటర్ ఏమీ లేకుండా అంతా కొంచెం దగ్గరగా చిక్కగా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ కాచి పెట్టుకున్నాం కదండి, పాలు కూడా మనకు కొంచెం చిక్కగా దగ్గరగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పాలు యాడ్ చేస్తున్నాను. ఈ పాలు కూడా మొత్తం వేయకుండా ముందు సగం వేసుకుంటున్నానండి. మిగతా సగాన్ని స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం సేపు మరిగించుకుంటున్నాను. ఈ క్యారెట్ పాలల్లో ఉడికేలోపు మనం దీన్ని కూడా పక్కన స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు మరిగించుకుంటే అది కూడా ఇంకొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు తర్వాత ఇందులో యాడ్ చేస్తానండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ క్యారెట్ని పాలల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇది కూడా కాస్త చిక్కగా దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన పాలు ఉన్నాయి కదా, వాటిని కూడా నేను యాడ్ చేస్తాను. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే మనం విడిగా కోవా వేయకపోయినా కూడా అచ్చం మనకి చూడటానికి కానీ టేస్ట్ పరంగా కానీ మనం కోవా వేసి తయారు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసేసుకున్నాను. ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని అదంతా మనకి చిక్కగా అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకల పొడి వేసుకున్నానండి. 3 యాలకల్ని దంచి పౌడర్లాగా చేసుకొని దాన్ని యాడ్ చేస్తున్నాను. యాలకల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతా కూడా కాస్త చిక్కగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. జ్యూసీగా క్యారెట్ హల్వా చాలా బాగుంటుందండి. చూడటానికే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది. హెల్తీగా మనం బెల్లంతో కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.